సిద్ధం సభలు, ఫ్లెక్సీల సవాళ్లు, అభ్యర్థుల మార్పులు, 5-6 లిస్టులు, పొత్తుల లెక్కలు కొలిక్కొచ్చేస్తున్నాయి. ఎవరెక్కడనేది తేలిపోయే సమయం ఇంకెంతో దూరంలో లేదు. ఎన్నికల కమిషన్ ఇంకా ప్రెస్ మీట్ పెట్టకపోయినా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలను చూస్తుంటే అప్పుడే ఎన్నికల కోడ్ కూసేసిందేమో అన్నంత హడావిడి కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యుద్ధం మొదలైనట్టే. సమర సంఘం దాదాపు పూరించినట్లే. లెక్కలు సరిచూసుకుంటున్నాయి పార్టీలు. ఎవరెక్కడన్నది దాదాపు నిర్ణయాలు అయిపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ 6 అడుగులు ముందుంటే ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు వడెవడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే 5 జాబితాల్లో దాదాపు అభ్యర్థులు ఎవరన్నది తేల్చేసింది. సిట్టింగ్లు మారిపోయారు. కొందరికి కుదరదని తేల్చేస్తే మరికొందరికి కొత్త చోటుకు పంపించారు. అసంతృప్తిగా ఉన్నవారు అధిష్టానంపై అంతెత్తున ఎగిరిపడుతున్నా లైట్ తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మార్పులు చేర్పుల విషయంలో ఏమాత్రం మొహమాటానికి పోవటం లేదు. గెలిచే పరిస్థితి లేదని తన లెక్కల్లో తేలిన తర్వాత అవతల వ్యక్తి ఎంతటి వారైనా సరే పార్టీ కన్నా ముఖ్యం కాదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శించినా, మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తున్నా జగన్ స్ట్రాటజీ జగన్దే. ఉత్తరాంధ్రలో ఈరోజు మనం ఇస్తున్నటువంటి స్లోగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా. అక్కడితో ఆగిపోలేదు. యుద్ధానికి సిద్ధమంటూ ఉత్తరాంధ్రలో భీమిలి సాక్షిగా ఎన్నికల సమరశంఖం పూరించేశారు. శనివారం దెందులూరులో 2వ సభ జరగబోతోంది. తొలి సభతోనే ఈ ఎన్నికల్లోకి ఎలా వెళ్దామనుకుంటున్నారో క్లారిటీ ఇచ్చేసిన వైసీపీ అధినేత దాదాపు 5 ఏళ్ల క్రితం తన మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఈ గడచిన 4 ఏళ్ల 10 నెలల కాలంలో ఏం చేశారన్న విషయాన్ని మాత్రమే చెబుతున్నారు. జనం ఖాతాల్లోకి నేరుగా పంపిన లక్షల కోట్ల రూపాయల గురించి, రాష్ట్ర వ్యాప్తంగా కట్టించిన జగనన్న ఇళ్ల గురించి, విద్యా విధానంలో తన పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి, అన్నింటికీ మించి తన ప్రత్యర్థులు తనను ఎదుర్కొనేందుకు చేస్తున్న రాజకీయాల గురించి జనంలోకి తీసుకెళ్తున్నారు. చెప్పిన హామీల్లో 90% అమలు చేసిన పార్టీ కావాలా, అసలు అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోని మర్చిపోయే పార్టీలు కావాలా అంటూ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అధికార పార్టీ సిద్ధమని తొడగొడుతుంటే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయా? అందుకే తాము కూడా సిద్ధమంటున్నారు, సై అంటున్నారు. పోటాపోటీ ఫ్లెక్సీలతో వార్ మొదలుపెట్టేశారు. ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానాస్త్రంగా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమరశంఖం పూరించేసింది. తన మిత్రుడు, వైసీపీకి శత్రువు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ పొత్తుల లెక్కల్లో చిన్న చిన్న చిక్కులు వచ్చినా అవి తమను విడదీసేంత సమస్యలు కావని తేల్చి చెప్పేసింది. ఇప్పటికే సిట్టింగులకు సీటు గ్యారంటీ అని తేల్చి చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 70 అసెంబ్లీ స్థానాల్లోనూ 10 పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తున్న నేపథ్యంలో మిగిలిన సీట్లలో మాత్రం ఇంకా లెక్క చిక్కలేదు. బహుశా ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల భేటీ తర్వాత ఆ లెక్కలు కూడా కొలిక్కి వచ్చేస్తాయంటున్నారు 2 పార్టీల నేతలు. ఇప్పటి వరకు ఇద్దరు మిత్రులు పోటాపోటీగా తాము పోటీ చేయబోయే చెరు 2 స్థానాల గురించి బహిరంగంగా చెప్పి పొత్తు ధర్మం నుంచి కట్టు తప్పినట్టు కనిపించినా చెరు 2 ప్రకటించారు కాబట్టి చెల్లుకు చెల్లు అనుకుంటున్నారట. సో వైసీపీతో ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన దాదాపు రెడీ. మరి బీజేపీ సంగతి ఏంటి? టీడీపీ కన్నా ముందే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇంతకీ ఇప్పుడు పొత్తులో ఉన్నట్టా లేనట్టా? ఈ విషయంలో ఎవరికి ఎంత క్లారిటీ ఉందో వాళ్ళకే తెలియాలి. నిన్నగాక మొన్న ఏపీలో సొంతంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యాలయాలను ప్రారంభించిన బీజేపీ ఎక్కడా జనసేన ఊసెత్తలేదు. దీంతో ఆ 2 పార్టీల పొత్తులపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. పొత్తులో ఉన్న పార్టీలు కలిసి కార్యాలయాలు ప్రారంభించకుండా ఎవరికి వారే ప్రారంభించారంటే అర్థమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. జనవరి నెలాఖరులో పవన్ ఢిల్లీ వెళ్తారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లే అవకాశం ఉందని వైసీపీకి చెక్ చెప్పేందుకు 3 పార్టీలు కలిసి పోరాటం మొదలు పెడతాయని కూడా అనుకున్నారు. కానీ ఆ వార్తలేవి ఇప్పటి వరకు వాస్తవ రూపం దాల్చలేదు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ తర్వాత దీనిపై ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఇప్పుడు ఏపీలో సడన్ స్టార్ షర్మిల. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుని పోరాటం చేసిన షర్మిల ఊహించిన పరిణామాల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్కి బాసయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనుకున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయింది కూడా. దీంతో ఏపీలోకి రావడమే అన్నపై అస్త్రాలను ఎక్కుపెట్టారు షర్మిల. ఈ విషయంలో వైసీపీ రియాక్షన్ మొదట్లో కాస్త సాఫ్ట్గా ఉన్న షర్మిల విమర్శల దాడి ఎక్కువయ్యే కొద్దీ జగన్ చెల్లెలన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఎదురుదాడికి దిగుతున్నారు. స్వయంగా ఏపీ సీఎం తనను ఓడించేందుకు తన కుటుంబంలో కూడా ప్రత్యర్థులు చిచ్చు పెడుతున్నారు అనడంతో వైసీపీ నేతల్లో కూడా షర్మిల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తిగా చచ్చిపోయిన కాంగ్రెస్ను బతికించడమే లక్ష్యంగా వచ్చిన షర్మిల ప్రధాన పార్టీలన్నీ మర్చిపోయిన ప్రత్యేక హోదా నినాదాన్ని కొత్తగా భుజానికెత్తుకొని ఢిల్లీ వెళ్ళి మరీ పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే నిద్రపోయిన కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతల్ని మేలుకొలిపేందుకు పీసీసీ చీఫ్గా ఆమె చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫలితం సంగతేమో కానీ పార్టీలో అయితే కదలిక వచ్చింది. అయితే దీన్ని అటు అధికార పార్టీ అలాగే ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన మాత్రం ప్రస్తుతానికి లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇది ఏపీలో చిత్రం. ఇక తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉండటంతో ఏపీలో ఉన్నంత రాజకీయ వేడి పూర్తి స్థాయిలో ఇంకా మొదలు కాలేదు. పార్టీలన్నీ ఇప్పుడిప్పుడే ఎన్నికల మూడ్లోకి వస్తున్నాయి. అసెంబ్లీ విజయంతో జోరు మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చూపాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇంద్రవెల్లి సభతో ఎన్నికల వారిలో కాంగ్రెస్ ఎంటర్ అయినట్టే. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తాజా ఓటమిని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో, నేతల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. గులాబీ బాస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. నిన్న స్వయంగా నేతలతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. అటు బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే సిట్టింగులకు సీట్ కన్ఫర్మ్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోయినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం మోదీ ఫోటో ముందు పెట్టుకొని మెజార్టీ సీట్ల కోసం ట్రై చేస్తోంది బీజేపీ. గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా ఢిల్లీలో మోదీ అన్న నినాదంతో ముందుకెళ్తోంది. ఈ నెల 10 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో రథయాత్రల పేరుతో జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. అయితే అభ్యర్థులు ఎవరనేది ప్రకటించిన తర్వాత రథయాత్రలు మొదలుపెట్టడం మంచిదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి మూడ్లో ఉన్న బీఆర్ఎస్ను సైడ్ చేయాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఎవరు సైడ్ అవుతారు, ఎవరు ముందుంటారన్నది తేలేందుకు మరో 3 నెలల టైం ఉంది. అటు అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనతోనే మోదీ ఎన్నికల మూడు తీసుకొచ్చారన్నది విశ్లేషకుల మాట. ఎలాగైనా మోదీని ఇంటికి పంపాలని ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పడ్డ కూటమిని కక్కావికలం చేసేసిన తర్వాత మరీ ముఖ్యంగా కూటమిలో కీ రోల్ పోషించిన నితీష్ను తన పక్కకు తెచ్చుకోవడంతోనే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచేసినట్టేనన్న భావనను దాదాపు తీసుకొచ్చేశారంటున్నారు పార్టీ నేతలు. ఇక తేలాల్సిందల్లా 400 మార్కు దాటుతారా లేదా అన్నదే. అంతకు మించి బీజేపీని గద్దె దించేంత సత్తా అటు కాంగ్రెస్కు కానీ మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కానీ లేదన్నది బీజేపీ ధీమా. మొత్తంగా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీలన్నీ దాదాపు సిద్ధమైపోయాయి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ టైంలో ఇవే చివరివి. అవి పూర్తవడం తరువాయి అస్సలు మజా మొదలవుతుంది అక్కడ. ఆపై ఈసీ ప్రెస్ మీట్ కూడా పెట్టి డేట్స్ అనౌన్స్ చేసేస్తే అప్పుడు మొదలవుతుంది అస్సలు సిసలైన ఎన్నికల యుద్ధం.